వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను సౌజన్య. నీట్ ఎగ్జామ్, నీట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కమింగ్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతే మంచి ర్యాంక్స్ వస్తాయి, ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు, డైరెక్టర్ ఆఫ్ సంజీవని అకాడమీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే పవన్ గారు. సో అసలు నెక్స్ట్ మంత్ ఆర్ ఫ్యూ డేస్లో ఈ నీట్ కౌన్సిలింగ్ ఉంది అంటున్నారు. సో అంటే ఇది ఇంకా ఓకే అంటే పూర్తి అవుతుందా? సో అదే అంటే ఇంకా స్టిల్ ఇన్స్టాల్మెంట్స్ లో అవుతుంది అని అంటున్నారు. సో మరి ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇప్పుడు ఏ దశలో ఉంది ఇది? హోప్ఫుల్లీ మంత్ ఎండ్ కల్లా అయిపోవాలి మేడం. ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోవాలి, అట్లీస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో అయిపోద్దని ఆశిస్తున్నాం. సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనేది పూర్తయింది. థర్డ్ రౌండ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హావ్ కమ్ టు నో అయిపోయిందని చెప్పేసి. సో ఒక చరమాంకంలోనే ఉంది, ఇది పూర్తయిపోద్ది ఇంకా త్వరలో, క్లైమాక్స్ లోనే ఉంది అనుకోవాలి. ఓకే. సో అండ్ ఎవరైతే ఇంకా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి అంటే కైండ్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, సో అది ఎంతవరకు వస్తే వాళ్ళ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనొచ్చు అనుకోవచ్చు? మనం దీని మీద ఆల్మోస్ట్ 20 ఎపిసోడ్స్ చేసాం మేడం. అంటే ఎక్కువ రోజులు జరిగిన సాగా ఏదైనా ఉందా అంటే అది నీట్ కౌన్సిలింగే. బికాజ్ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూనే ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ మై 20th ఇంటర్వ్యూ ఇన్ iDream itself. సో ద పాయింట్ ఈజ్ అక్కడ జరిగిన అవకతవకలే మెయిన్ రీజన్ ఏంటంటే నీట్లో ఆ ఎగ్జామ్ నుంచి మొదలుపెట్టి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వరకు జరిగిన కొంతమంది దాన్ని స్కామ్ అంటారు, అట్లా ఇట్లా అన్నారు. ఆ జరిగిన అవకతవకల దృష్ట్యా ఈ కౌన్సిలింగ్ డిలే అయింది. కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ద పాయింట్ ఈస్ అక్కడ డిలే అవ్వడం అనేది దీని మీద ఇంపాక్ట్ సివియర్ కనిపించింది. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో సీట్లు పెరిగినా కూడా, గవర్నమెంట్ సీట్స్ పెరిగినా కూడా మార్కులు మాత్రం ఖచ్చితంగా 50 నుంచి 60 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పెరిగాయి. ఓకే, లాస్ట్ ఇయర్ 450 ఒకవేళ ఓపెన్ అనుకుంటే ఈ ఇయర్ 510 అయింది అది. సో దాన్ని బేస్ చేసుకుని పిల్లలు ఒక కంక్లూజన్కి రావాలి. అంత మ్యాగ్నానిమస్గా సీట్లు పెరగలేదు కానీ కట్ ఆఫ్ అనేది పెరిగింది ఖచ్చితంగా. కాంపిటీషన్ ఇస్ టూ క్లోజ్. ఎందుకు 25 లక్షల మంది రాసిన పరీక్ష, చాలా మంది టఫ్ ఫైట్ ఇచ్చారు ఫర్ 1.5 lakh సీట్స్ కదా. సో టఫ్ ఫైట్ వల్ల కాంపిటీషన్ విపరీతంగా పెరిగి కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ ఏవైతే ఉండేనో వాటికి 23 కంటే 50 నుంచి 60 మార్కులు పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణతో పోలిస్తే ఇంకొక 50 మార్కులు ఎక్కువ. మరి ఇక్కడ 500కి వస్తే అక్కడ 550 కానీ రాదు, అవుట్ ఆఫ్ 720. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు పిల్లలకి ఈ పాటికి ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. సెకండ్ రౌండ్ అయిపోయిందంటే అయిపోయినట్టండి. థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ మాపప్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్స్ అవి మిగిలిపోయిన సీట్లు అది. సో దీని ప్రకారం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఒక 50 నుంచి 60 మార్కులు ఎక్కువ పెట్టుకొని పిల్లలు ఈ పాటికి ఒక జడ్జ్మెంట్కి రావాలి, నాకు వస్తుందా లేదా అనేది. అయితే కొంతమంది బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ నాకేం రావచ్చేమో అని. దీనివల్ల ఏమైపోతుందో చెప్తారు. నైదర్ they are preparing for long term for next year NEET nor they have the assurance that they will get a seat. ఒకటి రాలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు విలువైన 4 నుంచి 5 నెలల టైం పోగొట్టుకున్నట్టుగా ప్రిపరేషన్కి. ఇప్పుడు మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రాసెస్ మళ్ళీ ఫ్రెష్గా. నవంబర్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి టఫ్ ఫైట్ ఇవ్వాలి. అండ్ ఇదేదో జేఈ ఎగ్జామ్ లేదా ఎంసెట్ ఎగ్జామ్ లాగానో కాదు, క్వాంటిటేటివ్ కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉన్న పరీక్ష, ఎక్కువ మంది రాసే పరీక్ష, ఆబ్జెక్టివ్ పరీక్ష. దీనిలో 0.1% స్టూడెంట్స్ లక్కీ అనుకున్న ఆబ్జెక్టివ్ కేస్ వర్క్ వాళ్ళది వర్కౌట్ అయినా సరే ఇక్కడ వీళ్ళ సీట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి 4 నెలలు పోగొట్టుకొని ఇంకా ఎదురు చూస్తాం, ఇంకా మాకు సీట్ వస్తుందేమో అనుకోవడం అయితే నాకు తెలిసి ఇప్పుడు సరైనది కాదు. వీళ్ళు ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి, మాకు వస్తుందా లేదా అని తెలిసిపోద్ది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే 50 నుంచి 60 మార్కులు ఎక్కువగా క్లోజ్ అవుతున్నాయి. ఇదే ఇంకా దానికి బెంచ్ మార్క్, దీనికి వేరేదేం లేదు. సో అది మైండ్లో పెట్టుకొని పిల్లలు ఇప్పటి నుంచైనా సరే కనీసం ఫర్దర్ ప్లాన్స్ అనేవి వేసుకోవాలి. సీట్ వచ్చింది, వెల్ అండ్ గుడ్, దే విల్ డూ దేర్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ఆర్ వాట్ ఎవర్. రాలేదు అంటే స్టార్ట్ చేయండి, ఇప్పటికైనా స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. అది ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం చెప్తాం దాని గురించి. అంటే ఇప్పుడు ఈ నీట్ కౌన్సిలింగ్ ఎవరైతే సీట్ ర్యాంక్ గెలుచుకోలేదో, సీట్ రాలేదో, నెక్స్ట్ స్టెప్ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు ఏం చేస్తే మంచిది అంటారు? స్టూడెంట్స్ దిస్ ఇస్ ప్యూర్లీ దేర్ చాయిస్ మ్యామ్. అంటే కొంతమందికి ఏమైనా గ్రాడ్యుయేషన్ ఇంట్రెస్ట్ ఉండి బీఎస్సీ మైక్రోబయాలజీ కానీ లేకపోతే అంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, దే ఆర్ వెయిటింగ్ అంటే ఏం చేయాలి లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుదాంలే
ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చూద్దామా, కౌన్సిలింగ్ అయ్యాక చూద్దాంలే. సో ఈ కైండ్ ఆఫ్ అంటే ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండక, ఎస్. అంటే వీళ్ళు అడిగితే ఉంటుంది, ఎవరిని అడగాలో తెలియదు, వాళ్ళు అడిగితే చెప్తారో చెప్పరో తెలియదు. సో ఆ కైండ్ ఆఫ్ డైలమాలో ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు సజెషన్స్? డైలమాకి తక్కువ స్కోప్ అండి బైపీసీ విద్యార్థులకి, బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ ఆప్షన్స్ ఇన్ కంపారిజన్ టు ఎంపీసీ. ఇప్పుడు ఎంపీసీలో డాక్టర్ తప్ప పిల్లలు ఏదైనా కావచ్చు, నేను పైలట్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, బ్యాంకర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు ఎంపీసీ చదువుకుంటే. బైపీసీ చదువుకుంటే మీకు అన్ని వర్సటైల్ ఆప్షన్స్ లేవు, అన్ని మెడికల్లోనే చేయాలి ఏం చేసిన. అట్లాంటప్పుడు ఇంకా నేను అది చూస్తా ఇది చూస్తా అనడానికి ఛాన్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇప్పుడు ఇన్ని రోజులు ఎదురు చూస్తారంటే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ కోసమే కానీ, నేను ఏదో వెటర్నరీ లేకపోతే బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ చేస్తా అంటే చేసి ఉండేవాడేమో. మరి అన్ని రోజులు ఆగిన విద్యార్థి ఇప్పుడు ఖచ్చితంగా రానున్న మేలో ఏదైతే 2025 ఎగ్జామ్ ఉందో దాని పట్ల సీరియస్గా ఉండాల్సిందే, ఓకే, వెదర్ దట్ ఈస్ నీట్ ఆర్ ఎంసెట్. సో అది తప్ప నాకేదో ల్యూక్రేటివ్ ఆప్షన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే. సో అంటే ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ జనరల్లీ దాన్ని చూస్ చేసుకుంటారు కదా. సో ఏది చూస్ చేసుకుంటే వాళ్ళకి లైక్ బెటర్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, అసలు ఏం చేస్తే మంచిది అంటారు ఆ స్టూడెంట్స్? సో ఈవెన్ ఇఫ్ యూఆర్ కార్పెంటర్, బిఏ కార్పెంటర్ అన్నట్టు వీళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అక్యూట్ ప్యాషన్ ఇన్ రేడియాలజీ అన్నప్పుడు ఖచ్చితంగా దానిలో నేను ఎంఎస్ లేదా ఎండి పూర్తి చేసుకునే విధంగానే నేను చదువుకోవాలి. ఓకే, దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియాలో లేదంటే ఎయిమ్స్లో సీట్ కొట్టి ఆ తర్వాత అంతే స్టాండర్డ్ ఉన్న కాలేజ్లో నా పీజీ చేసుకుంటే తప్ప నేను అంత గ్రేట్ అట్మాస్ఫియర్కి అంటే ప్రాక్టికల్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాను. ఇప్పుడు అన్లైక్ ఇంజనీరింగ్, ఈ ఏదైతే మెడిసిన్ కోర్స్ ఉందో ఇది ప్యూర్లీ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ స్టడీ. మీరు ఎంత పేషెంట్కి ఎక్స్పోజ్ అవుతే లేదా ఎంతమంది మీకు పేషెంట్స్ మీ దగ్గర కన్సల్ట్ అవుతే మీరు అంత మంచి డాక్టర్గా పరిణామం చెందే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఫ్రీక్వెంట్ క్రౌడ్ మొబిలిటీ ఆర్ పేషెంట్ మొబిలిటీ ఉన్న మెడికల్ కాలేజెస్ని వీళ్ళు పిక్ చేసుకోవాలంటే టాప్ లోనే వీళ్ళకి సీట్ వచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ అంటాం, ఆ కాలేజ్కి అంత సిగ్నిఫికెన్స్ ఎందుకు అంటే పేషెంట్స్ ఫ్లో ఎక్కువ కదా. సో నేను ఒకవేళ మంచి డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ మంది పేషెంట్స్ విజిట్ చేసే హాస్పిటల్లో నా ఎంబీబీఎస్ని నేను పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దానికి ఈ పోటీని ఏదైతే నీట్ ఎగ్జామ్లో పోటీ ఉందో ఇట్ ఈస్ మ్యాగ్నానిమస్లీ హై ఇన్ కంపారిజన్ టు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. బికాస్ మీకు కోవిడ్ తర్వాత తెలిసిందే లైఫ్ సేవియర్స్ కనుక డాక్టర్ అంటే డెఫినెట్లీ డిమాండ్ అనేది విపరీతంగా ఉంది మార్కెట్లో. అది ఎప్పటి నుంచో ఉంది డాక్టర్. ఆ డిమాండ్ ఉంది, దానికి తగ్గట్టుగా కాంపిటీషన్ ఉండేది కాదు, మరి 25 లక్షల మంది రాసేవాళ్ళు కాదు. అవును, 1.5 lakh సీట్స్ అక్కడే అర్థమైపోతుంది ఎంత ఉంది. పెరిగింది మేడం పోటీ అనేది, గత 5-6 సంవత్సరాల నుంచి అయితే విపరీతంగా పెరిగింది. ఎప్పటి నుంచి అయితే ఇది నీట్ అయిందో ఇంకెక్కువైంది. సో ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రతి క్షణాన్ని వాళ్ళు ప్రతి నిమిషాన్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతే తప్ప వీళ్ళకి ర్యాంకులు అనేవి అంత ఈజీగా రావు. ఇఫ్ యు ఆర్ ఏ బైపీసీ ఆర్ డాక్టర్ ఆస్పిరెంట్ డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ సీరియస్లీ. సో అండ్ ఈ ప్రెసెంట్ నీట్ కౌన్సిలింగ్ అయితే యాప్ క్లోజ్ అవుతుందని అనుకుందాం కౌన్సిలింగ్. సో నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ నీట్ లాంగ్ టర్మ్ కూడా తీసుకునేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే క్రాక్ చేస్తారని అనుకోవచ్చు ఎగ్జామ్స్ని? ఇది మోస్ట్లీ థియరిటికల్ ఎగ్జామ్. ఓకే, ఇన్ కంపారిజన్ టు ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ థియరిటికల్ ఎగ్జామ్. ఇది ఎక్కువ టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్ చేయాలి వీళ్ళు. టెక్స్ట్ బుక్ అంటే మనకి ఎన్సీఈఆర్టీ లేదా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్సే కొలమానం ఇక్కడ. సో దే షుడ్ నాట్ డీవియేట్ మచ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. రెండోది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి టైం బేస్డ్ కదా. ఇప్పుడు వీళ్ళకి 180 క్వశ్చన్స్ 180 minutes అన్నప్పుడు డెఫినెట్లీ 180 క్వశ్చన్స్ని 180 minutesలో కంప్లీట్ చేయాలంటే 1 minute పర్ క్వశ్చన్ వీళ్ళు సాల్వ్ చేయాలి. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్రూషియల్. మూడోది ఎక్కువ క్వశ్చన్స్ నీట్లో స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ వాట్ ఈస్ ది మాలిక్యులర్ ఫార్ములా, ఆల్ దిస్. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఆప్షన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ టైం అనేది వాళ్ళకి సరిపోతుంది. ఇది ఎక్కువ స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జేఈ అడ్వాన్స్ లాగా ఇక్కడ కొన్ని అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లాంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి వీళ్ళు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతున్నాయి లాస్ట్ 10 years నుంచి ఏ పేపర్స్ అవుతున్నాయి ఆ పేపర్స్ని రిపీటెడ్గా సాల్వ్ చేయడం ద్వారా వీళ్ళు ఒక అంచనాకి రావచ్చు. నేను ఏ రకమైన క్వశ్చన్స్ని ఏ స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనేది అంచనాకి రావచ్చు. ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఒక 20 to 30% సిలబస్ అనేది కట్ డౌన్ అయింది కనుక కరెక్ట్ ఉన్న సిలబస్ మీద లాస్ట్ ఇయర్ 23 సిలబస్ మీద ఫోకస్ చేసుకుంటూ
దానికి తగ్గట్టుగా వీళ్ళు 23-24 సిలబస్ మీద ఫోకస్ చేసుకుంటూ వీళ్ళు ప్రిపేర్ అవుతే మంచిదండి. ఓకే. సో అంటే 1.5 lakh సీట్స్కి 25 lakhs మెంబర్స్ అటెంప్ట్ చేశారు ఎగ్జామ్. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగిద్దా, అంతే ఉంటుందా అనేది మనం ఇంకా గెస్ చేయలేం కాబట్టి, సో ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నీట్కి, సో వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ క్రాక్ చేయాలి అన్నా, సో వాళ్ళ స్కెడ్యూల్ని ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, సో చూజింగ్ కూడా ఎలా ఉంటే బెటర్ అంటారు వాళ్ళకి సంబంధించి? అంటే ఇక్కడ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు అయితే ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే కంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోద్దండి. 4 సబ్జెక్టులు అవుతాయి ఇక్కడ. అక్కడ 3 సబ్జెక్టులు ఎంపీసీ వాళ్ళకి, ఇక్కడ వీళ్ళకి 4 సబ్జెక్టులు. సో డెఫినెట్లీ వీళ్ళకి సిలబస్ శాతం అనేది కొంత ఎక్కువగా కనబడుతుంది. ఓకే. సో సిలబస్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు లాస్ట్ ఇయర్ పేపర్స్ చేయడం ద్వారా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోవాలి. అది మాత్రం వీళ్ళు చేసుకోవాలి. అండ్ సమ్మరీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రతి చాప్టర్ని డీటెయిల్గా చదివేంత టైం వీళ్ళకి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రాబోయే 6 to 8 months ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అందరి నుంచి. అంటే మధ్యలో ఏమైనా చేంజెస్ అవ్వచ్చు అంటారా మరి? సిలబస్లో ఏ రకమైన మార్పులు ఉండకపోవచ్చు. సో 6 to 8 monthsలో వీళ్ళు చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు సమ్మరైజ్ చేయాలి. ప్రతి చాప్టర్ని కన్సాలిడేట్ చేసి చిన్నగా రాసుకోవాలి. షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని ఫ్రీక్వెంట్గా రివైజ్ చేస్తూ ఉండాలి. అండ్ వీళ్ళని మాక్ టెస్ట్లు వీళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దేర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏప్రిల్ మేలో రాసి చెక్ చేసుకుంటారు. ఇది 560, 600, 500 అబోవ్ అవుట్ ఆఫ్ 720 వస్తున్నాయా లేదా, లేకపోతే ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం. నెగిటివ్ మార్క్స్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ సిస్టంలో ఎక్కడెక్కడ నాకు ఇప్పుడు అస్సలే గెస్ వర్క్ పోకూడదు. ఎక్కడెక్కడైతే నాకు నెగిటివ్ మార్కింగ్ వస్తున్నాయో ఆ పోర్షన్స్ మీద ఫోకస్ పెట్టి ఇప్పటి నుంచే రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ చదివే పిల్లలకి పెద్ద ఇష్యూస్ లేవు మేడం. వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ రూపంలో ఏ రకమైన హర్డల్స్ ఉండవు లాంగ్ టర్మ్ వాళ్ళకి. కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇన్ఫాక్ట్ వాళ్ళు సంక్రాంతి తర్వాతనే బిజీ అయిపోతారు. వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత థియరీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక రకమైన స్పీడ్ బ్రేకర్ వాళ్ళకి పడుతుంది ఇంటర్మీడియట్ పిల్లలకి. సో దీన్ని కాంబాట్ చేయాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి అలర్ట్ ఉండాలి. మొన్నటి వరకు ఏదో వినాయక చవితి, దసరా సెలవులు అయిపోయినాయి, ఇంకా దీపావళి, సంక్రాంతి అంటే కుదరదు. ఇంకా కూర్చొని ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకుంటే కానీ వాళ్ళు క్రాక్ చేయరు. నాకు తెలిసి ఒక 100 to 150 days ప్లాన్ వేసుకొని ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే లోపే, ల్యాబ్ ఎగ్జామ్స్ వచ్చే లోపే వీళ్ళ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. దీన్ని స్ట్రిక్ట్లీ ఎన్టీఏ ఏదైతే లాస్ట్ ఇయర్ సిలబస్ అనౌన్స్ చేసిందో దాని స్టాండర్డ్ ప్రకారమే వెళ్ళాలి. సో మరి ఫైనల్లీ ఎవరైతే ఈ నీట్కి నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటున్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి టిప్స్ కానీ సజెషన్స్ అలా ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్ అంతే, ప్యూర్ ప్లానింగ్. మీరు ఏ సబ్జెక్టు లేదా ఏ టాపిక్లో అయితే స్ట్రాంగ్ ఉన్నారో వాటినే ఇంకా పాలిష్ చేయండి. ఓకే. వాటిని ఎంత మెరుగుపరుచుకుంటే అంత మంచిది. దాని మీద ఫోకస్ పెట్టి, టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఏ క్వశ్చన్ని కూడా 1 minute సాల్వ్ చేసే విధంగా మీ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఇన్ కేసు తను సెల్ఫ్గా ప్లానింగ్ చేసుకోలేకపోతే లెక్చరర్స్ హెల్ప్ తీసుకోవచ్చు, అడిగితే. చాలా మంది పిల్లలు ఈ టైంలో కాలేజ్ స్కూల్ పోవడం మానేస్తారు. అట్లా చేయకుండా ఈ టైంలోనే మీరు కాలేజ్కి వెళ్ళండి. ఇంకా 100 to 150 days ప్లానింగ్ అనేది సీరియస్గా వేసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.